సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది సెకండ్ ఎపిసోడ్, కానీ ఒక చిన్న అప్లోడ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చాను అనమాట. అది మీకు షార్ట్స్ ఒక 2 ఏమో పెట్టా, దాంట్లో ఇది ఒకటి. సో ఇక్కడ చిన్నది ఒకటి రూమ్ వేసాను అనమాట. ఈరోజు అయితే మనం రూమ్ మీద వర్క్ చేద్దాం. అంటే సింపుల్ చెప్పాలంటే రూమ్ అంటే మీకు ఒక చిన్న అండర్గ్రౌండ్ బేస్ లాంటిది. నేను విలేజెస్ కోసం అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఇది విలేజెస్ అంటే ఆడా అనమాట. ఒక 10 days అలా అయితే ఆడా, ఈజీగా కాదు, వేస్లో. సో అక్కడ కూడా సేమ్ విలేజర్స్ ఉండేటట్టు చూసుకున్నా వాళ్ళు డిస్కౌంట్ అయిపోతున్నారు. అలా నేను సర్చ్ చేస్తుంటే వాళ్ళని ట్రాప్ అని వేయాలి, లేకుంటే ట్రేడింగ్ జాబ్స్ అని ఇవ్వాలని తెలిసింది. సో దట్స్ వై నేను ఇక్కడ ట్రాక్ చేసేసి జాబ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే అందరి బెడ్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ ఒక ఇద్దరిని ట్రాన్స్పోర్ట్ చేయాలని బ్రీడింగ్ చేసేస్తాం. సో బయట వాళ్ళకి మన సంబంధం మనకి విలేజెస్ ఉంటానంటే నేను అనుకుంటా. అండ్ ఒక్క ట్రీ ఏమో కట్ చేసిన, ఒక స్టాక్ ఏమో వచ్చింది. ఇది కూడా ఆ షార్ట్లోనే పెట్టా, బట్ దాంట్లో రికార్డ్ అవ్వలేదు. ఇవన్నీ దాని దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. అది చేసుకుంటూనే వచ్చినాయి. అదే ఇంకా నొప్పి. ఇవైతే ఈ బ్రెడ్ వాడుకోవచ్చు కదా, ఇవన్నీ పెట్టుకోవాలి అనొచ్చు. ఇవి బ్రీడింగ్ కాడ ఉంచిన. సో ఇప్పుడు తీసుకోవాలి. ఒక్క నిమిషం. బోట్ ఇవి ఫర్నేస్ ఆ ఎపిసోడ్లో సెటప్ చేసా అనుకుంటా, గుర్తులేదు. బోట్ కాదు, బోటే క్రాఫ్టింగ్ టేబుల్ కాదు. ఒక వాటర్ బకెట్ చెప్తా ఎందుకో కూడా. ఈజీ అవుతుంది అన్నమాట, వాటర్ బకెట్తో ఈజీ అవుతుంది. ఇప్పుడు వాటర్ వెళ్ళిపో నువ్వుద్దాం. నియరెస్ట్ వాన్ అయితే వచ్చాను. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇక్కడ ఫార్మ్స్ వస్తాయి, అక్కడ అది ఉంది, ఇక్కడ ఫార్మ్స్ వస్తాయి. సో షుగర్ కేన్ మనం మళ్ళీ ప్లాంట్ చేద్దాం, ఈరోజు పెరుగుతాయి. చిన్ననే సో అయితే ఒక పెద్ద ఎపిసోడ్లో అయితే ఏముండదు. నేను పెద్ద పెడతా. నేను కొంచెం ఒక 10 minutes 20 minutes లోపు వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ అయితే 5 minutes వచ్చింది. 5 minutes 50 minutes అయితే ఎంత వచ్చింది అది. ఇలా వాటర్ వచ్చుకోవాలి. ఒక్క నిమిషం. ఇక్కడ బేస్ చేద్దాం, అది చేద్దాం ఫామ్. నెక్స్ట్ ఎపిసోడ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విలేజర్స్ ఇదినే ఉండదు. లాస్ట్ అదే పోకు కొంచెం ఇంకొక ఏమంటారు మ్యాజిక్ చూపిస్తా. ఇప్పుడు దీనిలోకి వచ్చేసి మ్యాజిక్. దీన్ని సింపులే చెప్తా అనుకుంటా. బెడ్ రాక్ ఎడిషన్లో నేను జావా ఎడిషన్లో ఎక్కాలన్నా చూసినట్టు గుర్తు చూద్దాం. అటు వెళ్ళిపోతుంది, అంటే డౌన్ సైడ్ అయితే అటు వెళ్ళిపోతుంది. ఇటు తప్ప అసలు అన్నీ వస్తున్నాయి, అంటే అన్ని సైడ్లు పోతుంది. చాలా కష్టంగా వేసేది, టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 10 minutes
ఇదైతే విలేజ్లో ఉన్న మొత్తం బ్రేక్ చేసేసి ఈరోజు కూడా ఓన్లీ ఇదే ఉంటుంది గీజర్ అండ్ యూజ్ చేసినాక మనకు అయినది అయితే దీంతో ఒక రివ్యూ చూసాను చెప్తాను మీకు అది వెయిట్ మినిట్ జరుగుతుంది ఇంకెవరున్నా దగ్గర విలేజర్ అంటే ఒక్కదే రాడా ఇక్కడ ఉండాలి ఒకడు లేకపోతే దూరం నుంచి తేవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ అది చూపిస్తాను ఒక నిమిషం ఇవి రెండు దీంట్లో పెట్టేద్దాం దీనికోసం వేసినమాట ఇక్కడ స్టాకే వచ్చినాయి అంటే ఇవి తీసుకున్నామా ఎక్కడు ఒక్క కాడ ఆవిడ ఇటు నుంచి అదే మ్యాజిక్ అదే అయిపోయింది ఏడు అమ్మ అయిపోయింది సెట్ ఈడు పెద్ద కాగానే ఈడు ఒక 2 days అయిపోవచ్చు పెద్ద టైం పట్టలే అయిపోయింది అండ్ ఇంకొంచెం చేస్తా కొంచెం ఫస్ట్ అండ్ నేను అది పెట్టాలి అరే అండ్ ఇట్లా బోట్లో పెడితే ఇంక డ్యామేజ్ తగలదు అందుకే వీడు ఈ ఐరన్ ఫాల్ తాకితే ఒక్క దెబ్బకే పోతాడు అమ్మ తాగడు జర వాడుకో బెడ్స్ తేవాలి వీళ్ళకి ఏమన్నా వీకేద్దాం బ్రెడ్స్ తెచ్చి వాడు పెద్ద కాగానే మనకు బ్రెడ్ ఇచ్చేస్తామన్నమాట సో ఆటోమేటిక్గా బ్రీడ్ అయిపోతారు వీకేద్దాం ఒక్క నిమిషం తక్కువ పెరిగినాయి చెప్పాలంటే అంటే చెప్పేది ఒకటి కూడా బట్ ఏం కాదు ఇప్పుడు అంత అవసరం లేదు ఈ 21 పొటాటో ఉంది మనం లాస్ట్ ఎపిసోడ్ తీసుకుంది ఇంకా నేను 3 days చేసాను ఓన్లీ ఆఫ్లైన్ ఏం కాదు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట దాని గురించి అది ఫస్ట్ అండ్ మార్నింగ్ ఒకటి పెట్టాను అనుకుంటా నిన్న పోస్ట్ కూడా పెట్టినా సేల్ తీయమని చెప్పేసి అని చెప్పేసి మిగతా అన్నీ పెట్టేస్తాను ఇది అక్కడ బెడ్ మనం అది తీసుకున్నాం తప్ప వేరే ఎవరిని చేయలేదు అవును మనకు ఉడుకు వస్తాహో అండ్ నేను వేరే వాళ్ళని కూడా జాబ్లెస్ విలేజర్స్ ఉంటారు కదా నేను ఏం చేశాను అంటే లాస్ట్ ఒక్క నిమిషం ఇదైతే మార్నింగ్ అయిపోతుంది సో అదిగా వాటి వీడియో వచ్చేసి నేను పక్క పార్టీ చూపిస్తున్నా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దామో చెప్తా ఒక నిమిషం ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి ఫార్మ్స్ బిల్డ్ చేద్దాం అనమాట నెక్స్ట్ ఎపిసోడ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.